ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో యేసయ్యతో స్నేహం చేయాలి అంటే మనం ఏమి చేయాలి అనేది మనం చూద్దాము. మరి దేవుని యొక్క స్నేహాన్ని మనం పొందుకోవాలి అంటే పైన వచనంలో పైన యొక్క భాగంలో మనం చూసుకున్నట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని బైబిల్ వాక్యం చెబుతుంది. దేవుడే ఈ మాట డైరెక్ట్ గా నీతో చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏమిటి? మనందరికీ తెలుసు కదా, చాలా ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనది మొదటి ఆజ్ఞ కదా. మరి మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఇంకొకళ్ళు ఏ విధంగా క్షమిస్తే బాగుంటుంది అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో, ఎదుటి వారు కూడా మన పట్ల తప్పు చేసినప్పుడు వారిని మనం క్షమించే యొక్క తత్వం మన హృదయంలో ఉండాలి. వారిని క్షమించే గుణము మనస్సు మనకు రావాలి. ఎప్పుడైతే దేవుని పోలి నువ్వు నడుచుకొని ఆయన యొక్క మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో, దేవునికి నువ్వు స్నేహితురాలుగా ఉంటావు. కాబట్టి దేవుని యొక్క స్నేహం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయన, రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రము యేసయ్య. మరలా ఈ యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ దిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీరు మాకు స్నేహితులుగా ఉంటే తండ్రి, నాయన మిమ్మల్ని పోలి మేము నడుచుకున్న వారముగా మీ మనసును కలిగి జీవిస్తాం తండ్రి. అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా, సహాయం చేయండి తండ్రి. మా పట్ల తప్పు చేసిన వారి పట్ల తండ్రి, నాయన వారిని మేము క్షమించే విధముగా అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా, సహాయం చేయండి తండ్రి. నాయన, ఇంత ప్రయాణంలో తోడై నడిపించండి. చేస్తున్న ప్రయాణంలో రాకపోకలేని తోడై నడిపించి మరలా క్షేమంగా కుటుంబాలను చేర్చమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్నవారిని లేవనెత్తండి స్వామి, సహాయం చేయండి తండ్రి. మీ కృప లేకపోతే తండ్రి మేము ఏమైపోతామో నాయన. అట్టి కృపను ప్రతి ఒక్కరి పట్ల మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా వివాహాలు జరిగించండి, కార్యం జరిగించండి, సహాయం చేయండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరీక్షలకు వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరీక్షల్లో మంచి విజయం చేకూర్చండి. నేను ఎంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో ఇంటర్వ్యూస్ లో తోడై నడిపించండి. నేను దూరదేశాల్లో ఉన్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం చేసి మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెనలు అందరిపైన కుమ్మరించమని మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.